నమస్తే, వెల్కమ్ టు హిందూ 9 న్యూస్. హిందూ 9 న్యూస్ చెప్పినట్లుగానే ఈరోజు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కండువ కప్పుకోవడం జరిగిపోయింది. అయితే సునీత మహేందర్ రెడ్డికే కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఖాయంగా కనిపిస్తుంది అని వీటిని బట్టి చూస్తే ఇట్టే అర్థమవుతున్నది. కానీ ప్రస్తుతం ప్రజల్లో మరొక చర్చ జోరందుకున్నది. అది సునీత మహేందర్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ కండువ కప్పుకోవడం, మహేందర్ రెడ్డి కప్పుకోకపోవడం దేనికి సంకేతం? సునీత మహేందర్ రెడ్డి దగ్గరుండి టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్లో కలపడం మరి దేనికి సంకేతం? జనంలో ఒక బలమైన చర్చ కూడా జరుగుతున్నది. ప్రస్తుతం సునీత మహేందర్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ కండువ కప్పుకున్నట్లా? మరి అదే నిజమైతే మహేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి? నిజంగానే కాంగ్రెస్ ఏమైనా మైండ్ గేమ్ ఆడుతుందా? లేక మహేందర్ రెడ్డి పెద్ద ఎత్తున జన సమీకరణతో కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులు ప్రియాంక గాంధీ లాంటి వారి సమక్షంలో ఏమైనా తర్వాత చేరబోతారా? వీటన్నిటిని బట్టి చూస్తే సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఖాయంగా కనిపిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది.